హలో ఫ్రెండ్స్, నా ఛానల్ కి స్వాగతం అండి. నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు సిరీస్ గా చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ 1971 ఆగస్టు మాసంలో వచ్చిన బేతాళ కథ. దీని పేరు వైద్య పరీక్ష. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ దురాశాపరుడు నిన్ను తన మాటలతో మభ్యపెట్టి నీ చేత ఎలా శ్రమ చేయిస్తున్నాడో తెలియదు. అలాంటి వాళ్ళ మాటలను నమ్మక మణివర్మలాగా వారిని పరీక్షించడం అవసరం. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు మణివర్మ కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు పురంధర దేశాన్ని మణివర్మ అనే రాజు పరిపాలించాడు. అతని రాజ్యం సుసంపన్నంగాను సుభిక్షంగాను ఉండేది. ప్రజలకు సుఖశాంతులుండేవి. కానీ మణివర్మకు మాత్రం సుఖము శాంతి కూడా లేవు. ఆయన ఎంతకో నయం కాని రాజపుండుతో బాధపడుతూ వచ్చాడు. అనేక దేశాల నుంచి మేటి వైద్యులు వచ్చి చికిత్సలు చేశారు, కానీ ఆ రాచపుండు నయం కాలేదు. ఇక తన వ్యాధి నయం కాదని, తాను ఆ రాచపుండుతో తీసుకుని చావవలసిందే అని మణివర్మ నిరాశ చెంది ఉండగా ఆయన వద్దకు ఎక్కడ నుంచో ఒక వైద్యుడు వచ్చి ఆ రాజపుండును తాను నయం చేస్తాను అన్నాడు. ఇలా ఎందరో వైద్యులు అని ఉండటం మూలన రాజుకు మాత్రం ఏ ఉత్సాహం కలగలేదు. కానీ వైద్యుడు ఆయనను వదిలిపెట్టలేదు. రాజు చివరికి విసిగిపోయి మందుకు ఖర్చు ఎంత అవుతుంది అని అడిగాడు. మహారాజా, 2000 వరహాలు మందుకు ఖర్చు అవుతుందని అన్నాడు. మందు తయారు చేయడానికి ఎంతకాలం పడుతుందని రాజు అడిగాడు. 1 నెల రోజులు పడుతుందని చెప్పాడు వైద్యుడు. రాజు ఆ వైద్యుడికి 2000 వరహాలు ఇప్పించి రాజభవనానికి సమీపంలోనే వైద్యుడికి విడిది ఏర్పాటు చేయించాడు. వైద్యుడు ఆ విడిదిలోనే సమస్త సౌకర్యాలు అనుభవించసాగాడు. 2-3 రోజులు గడిచాయి. ఒకనాడు వైద్యుడి వద్దకు ఒక నిరుపేద వచ్చాడు. అతని గడ్డం మాసి ఉన్నది. అతని దుస్తులు చిరిగి ఉన్నాయి. అతను వైద్యుడితో, అయ్యా వైద్యుడా, రాజపుండుతో మహా బాధపడుతున్నాను. రాజాది రాజులకు రావలసిన రాచపుండు నన్ను పట్టి పీడిస్తున్నది. ఏ జన్మలో చేసుకున్న పాపమో నన్ను ఎలా కట్టి కుదుపుతున్నది. మీకు సాధ్యమైతే దీనికి ఏదైనా చికిత్స చేసి పుణ్యం కట్టుకోండి అని అన్నాడు. వాణ్ణి చూసి వైద్యుడికి జాలి వేసింది. నాయనా, నీ వ్యాధి సులువుగా నయమవుతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. ఇక్కడికి 2 యోజనాల దూరంలో ఒక సరస్సు ఉన్నది. దాని పడమటి గట్టున చంద్రముఖి అనే చెట్టున్నది. దాని ఆకులు అర్ధచంద్రాకారంతో ఒక విధమైన సువాసన కలిగి ఉంటాయి. తెల్లవారుజామునే దాని ఆకులు పిడికడు కోసి వాటిని నెమలి మింగు. ఆ ఆకులే నూరి పుండు పైన పట్టించు. 3 రోజులలో పుండు మానిపోతుంది. సుఖంగా ఉంటావని వైద్యుడు ఆ పేదవాడికి చెప్పాడు. పేదవాడు వైద్యుడికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. 1 నెల రోజులు పూర్తి కాగానే వైద్యుడు రాజపుండుకు మందు తయారు చేసి తీసుకుపోయి రాజుగారి దర్శనం చేసుకుని, మహారాజా, తమ రాచపుండుకు మందు తయారు చేసి తెచ్చానని అన్నాడు. నా రాచపుండు అప్పుడే నయమైందే, ఇంక మాకు మందు మాకులెందుకు అన్నాడు రాజు. వైద్యుడు నిర్ఘాంతపోతూనే, చాలా సంతోషం మహారాజా, తమకు ఎవరు చికిత్స చేశారు అని అడిగాడు. నాకు చికిత్స చెప్పినది నువ్వే కదటయ్యా. నీ దగ్గరికి ఆనాడు వచ్చిన పెదవాణ్ణి నేనే అన్నాడు రాజు. తర్వాత రాజు వైద్యుడికి 50,000 వరహాలు కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించి పంపేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మణివర్మ వైద్యుడి వద్దకు పేదవాడి వేషంలో ఎందుకు వెళ్ళాడు? వైద్యుడు తన వద్ద నుంచి మందుకు హెచ్చు డబ్బు తీసుకుంటున్నాడేమో తెలుసుకునేటందుకా? అలా అయితే అదే వైద్యుడికి 50,000 వరహాలిచ్చి ఎందుకు సత్కరించాడు? తనతో అబద్ధం చెప్పిన వైద్యుణ్ణి రాజు ఎందుకు శిక్షించలేదు? ఏమీ ఖర్చు లేకుండా కొద్ది నిమిషాలలోనే తయారయ్యే మందు కోసం వైద్యుడు 2,000 వరహాలు, 1 నెల రోజులు గడువు ఎందుకు అడిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మణివర్మకు వైద్యులలో విశ్వాసం పూర్తిగా పోయిన సమయంలో ఈ వైద్యుడు వచ్చాడు. మామూలు మూలికతో వ్యాధి నయమవుతుందంటే ఆయన నమ్మడు. తాను ఇవ్వబోయే ఔషధం చాలా విలువైనది అని, ఒక అంతట తయారు కాదని అంటే తప్ప రాజుకు గురి కుదరదు. అందుచేత వైద్యుడు అబద్ధం ఆడాడు. రాజు పేదవాడి వేషంలో వెళ్ళడానికి కారణం రాజపుండుకు చికిత్స ఉన్నదన్న నమ్మకం లేకపోవటం. ధనాశ చేత వైద్యుడు తనకు లేనిపోని ఆశ చూపి ఉండవచ్చు. అదే వ్యాధితో ఒక పెదవాడు వచ్చినట్టయితే ఆ వైద్యుడు రాచపుండుకు చికిత్స లేదని నిజం చెప్పవచ్చు.
ఆ నిజం తెలుసుకునేటందుకే రాజు పేదవాడి వేషంలో వైద్యుడి వద్దకు వెళ్ళాడు. వైద్యుడు చికిత్స చెప్పిన మీదట రాజుకు వైద్యుడు అబద్ధం ఎందుకు చెప్పినది అర్థమయ్యింది. రాజుకు కావలసినది చికిత్స, వైద్యుడు నిజం చెప్పడం కాదు. చికిత్స జరిగింది గనుక ఆయన వైద్యుణ్ణి సత్కరించి పంపాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, నచ్చిందా ఈ కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.